యాపిల్ అంటేనే ఆరోగ్యం అనే భావన చాలా కాలంగా మనకు అలవాటు. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదని పెద్దలు చెప్పిన మాట ఇప్పటికీ మన చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది. కానీ నేటి కాలంలో మార్కెట్లో కనిపిస్తున్న మెరిసే యాపిల్స్ నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయా అనే సందేహం ఇప్పుడు నిపుణుల నుంచి వినిపిస్తుంది. ఎర్రగా మెరుస్తూ కనిపించే యాపిల్స్ వెనుక ఒక కనిపించని పొర దాగి ఉందని ఆహార భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే కృత్రిమ వ్యాక్స్ పూత యాపిల్స్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈ మైనపు పూతను ఉపయోగిస్తున్నారు. కానీ అదే పూత మన శరీరంలోకి వెళితే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో కడుపు సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది యాపిల్ ను కేవలం నీటితో కడిగి నేరుగా తినేస్తుంటారు. కానీ అలా చేయటం వల్ల వ్యాక్స్ పూర్తిగా తొలగిపోదు. అందుకే యాపిల్ తినే ముందు కొన్ని సురక్షితమైన సహజ పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో సులభంగా దొరికే వెనిగర్ ఈ విషయంలో చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి యాపిల్ ను కొన్ని నిమిషాలు నానబెడితే మైనపు పొర సులభంగా తొలగిపోతుంది. అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో యాపిల్ ని ఉంచి తర్వాత శుభ్రమైన గుడ్డతో రుద్దితే వ్యాక్స్ బయటకు వస్తుంది. వేడి కారణంగా మైనం కరిగి గుడ్డకు అంటుకుంటుంది. ఉప్పు కలిపిన నీరు కూడా మరో మంచి పరిష్కారం. ఈ నీటిలో యాపిల్స్ ను కొంతసేపు ఉంచడం వల్ల మైనపు పొరతో పాటు పండ్లపై ఉండే సూక్ష్మ జీవులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఇక బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపిన నీళ్ళలో యాపిల్ ను నానబెట్టడం ద్వారా వ్యాక్స్ తో పాటు హానికరమైన రసాయన అవశేషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయని నిపుణుల సూచన. ఆరోగ్యం కోసం తింటున్న యాపిల్ అనారోగ్యానికి కారణం కాకుండా ఉండాలంటే తినే ముందు కొద్దిగా జాగ్రత్త తప్పనిసరి. మెరుపును చూసి మోసపోకుండా సరైన శుభ్రపరిచే పద్ధతులు పాటిస్తేనే యాపిల్ నిజంగా ఆరోగ్యానికి వరంగా మారుతుందని వైద్యులు సూచిస్తున్నారు.